బాబాయ్ వెసెస్ అబ్బాయి నందమూరి కుటుంబంలో మళ్ళీ బయటపడిన విభేదాలు అనే వార్త బాగా ట్రెండింగ్ అవుతోంది సార్. నిన్న నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్కి వచ్చినప్పుడు అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపిస్తే వాటిని తీసేయి అనడాన్ని వైసీపీ వాళ్ళు కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు. సో అనేక సందర్భాల్లో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ని చిన్నచూపు చూస్తూ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది సార్. దానికి సంబంధించిన ఆధారాలను కూడా కొంతమంది చూపిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఆ చెంటలో రా కదలిరా ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హల్చల్ చేశారు. అక్కడ పెద్ద హడావుడి జరిగింది. సో రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఇటువంటి విషయాలు నష్టం చేకూరుస్తాయా అంటే ఏం చెప్తారు సార్? అసలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వచ్చి తెలుగుదేశం కార్యక్రమాల్లో ఎందుకు హల్చల్ చేయాలి? జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం నాయకుడా? ప్రస్తుతానికైతే కాదు సార్. మరి కానప్పుడు ఎందుకు వస్తున్నారంటే ఇది దీని వెనకాలే డిస్టర్బ్ చేయాలని ఆలోచన అర్థమవుతుందా లేదా? తెలుగుదేశం పార్టీ సభలో తెలుగుదేశం నాయకులు హల్చల్ ఉండాలి తప్ప జూనియర్ ఎన్టీఆర్ హల్చల్ ఎందుకు ఉంటుంది అంటే ఎవరో ఒకరు కావాలని సృష్టిస్తే తప్ప ఉండదు కదా. మీరు గమనించండి, కుప్పంలో చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టినా ఎవరెవరు జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు ఇస్తారు. సో తెలుగుదేశం పార్టీ ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్ చేస్తుందని అంటున్నారు, మరోవైపు తెలుగుదేశం సభలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇదేంటి? జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం టార్గెట్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం సభలో ఎందుకుంటారు అంటే వాళ్ళు తెలుగుదేశం అభిమానులు కారా? మరి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రమేనా? సో మనకు అర్థం కావాల్సిందంటే జూనియర్ ఎన్టీఆర్ పేరిట అటు ఇటు జరుగుతున్న రాజకీయం ఇది. తెలుగుదేశం సభల్లోకి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏంటి, అక్కడ హల్చల్ చేయడం ఏంటి, ఎందుకు హల్చల్ చేయాలి? అండ్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో నాయకుడైతే కాదు నాకు తెలిసినంత వరకు. 2009 ఎన్నికల తర్వాత మళ్ళీ టీడీపీ వేదిక పైన కనవలేదు, మహానాడులో లేడు, అసలు టీడీపీ సభ్యత్వం ఉందో లేదో కూడా తెలియదు, అవునా కదా? సో మరి నువ్వు ఒక పార్టీ సభలో వచ్చి నీవు ఏదైనా జూనియర్ ఎన్టీఆర్ సీఎం అనో ఇంకేదో నినాదిస్తే అది ఉద్దేశం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ చేయిస్తున్నాడని కూడా నేను అన్నాను. ఆ అభిమానుల పేరిట టీడీపీ ప్రత్యర్థులు చేస్తున్న రాజకీయం అది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎందుకు లోకేష్ కాదు జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టే రాజకీయం. సో అందువల్ల ఆ రాజకీయాన్ని కూడా మనం ఖండించాలి. బాలకృష్ణనే ఖండించడం కాదు, ఆ రాజకీయాన్ని కూడా ఖండించాలి కదా. జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఆయన అభిమానులమని చెప్పుకునేవారు వాళ్ళు ఎక్కడైనా సెపరేట్ మీటింగ్ పెట్టుకోవచ్చు. టీడీపీ మీటింగ్కి వచ్చి టీడీపీ సభలో వచ్చి టీడీపీ సభలో నినాదాలో లేకుంటే ఇంకోటో చేసే అధికారం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా చెప్పుకునే వారికి లేదు. ఆయన టీడీపీ నాయకుడు కాదు. ఒకవేళ నాయకుడైనా తెలుగుదేశం పార్టీ అనుమతి లేకుండా ఆ పార్టీ సభలలో ఇంకో నినాదాలకు కానీ ఇంకో ఫ్లెక్సీలు కానీ ఏవి ఉండకూడదు, అవునా కదా? ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కాదు నాయకుడు, అచ్చెన్నాయుడు అభిమానులు అన్నారనుకోండి, అంగీకరిస్తారా అది? సో అందువల్ల ఆ పార్టీకి సంబంధించిన విధి విధానాలు ఉంటాయి. ఇక ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించమని అడిగే హక్కు బాలకృష్ణకి లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ ఘాట్ బాలకృష్ణ ప్రైవేట్ ప్లేస్ కాదు. బాలకృష్ణ ఇంటి గేటుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెడితే తొలగించమని హక్కు ఉన్నది. సో ఒక పబ్లిక్ స్పేస్లో ఎవరికైనా దక్కుతుంది కదా. ఎన్టీ రామారావు బాలకృష్ణ ప్రైవేట్ ఆస్తి కాదు, బాలకృష్ణ తండ్రే కావచ్చు. బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కాదు, నాగేశ్వర్పై కూడా ఎన్టీ రామారావును నివాళులర్పించవచ్చు కదా. అయినా ఎన్టీఆర్ ఘాట్లో ఫ్లెక్సీలు ఏంటి? సో ఇది కూడా రాజకీయమే. ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉండాలి తప్ప జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఎందుకు? అంటే ఎన్టీఆర్కి నివాళులర్పించడమా, జూనియర్ ఎన్టీఆర్ చేయగొట్టడమా? సో ఇవన్నీ ప్రొవోకేటివ్ యాక్ట్స్. అందువల్ల అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు అవసరం లేదు. ఆ ఫ్లెక్సీలు ఉన్నప్పుడు బాలకృష్ణ అడ్డు చెప్పాల్సిన అధికారం బాలకృష్ణకు లేదు. ఏమైనా అడ్డు చెప్తే అది మున్సిపల్ అధికారులు చెప్పాలి, అంతే తప్ప బాలకృష్ణకి ఏం సంబంధం? అది ఎవరి ఫ్లెక్సీలు ఉండకూడదు, ఇది ఎన్టీఆర్ ఘాట్, బాలకృష్ణ ఫ్లెక్సీలు ఉండొద్దు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉండవద్దు. ఎందుకంటే ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉండాలని అనొచ్చు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ అటు ఇటు జరుగుతున్న రాజకీయం ఇది క్లియర్గా అర్థమవుతుంది కదా. రైట్ సార్. అంటే జూనియర్ ఎన్టీఆర్ని రెచ్చగొట్టి తద్వారా లాభం పొందాలని ఎవరైనా అనుకుంటున్నారు అనుకోవాలా? జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ రెచ్చగొట్టారు, ఎప్పుడు రెచ్చిపోయాడు? అదే కదా సార్, ఇవన్నీ ఘటనలన్నీ జరుగుతుంటాయి. ఎక్కడైనా రెచ్చిపోయాడా? అదే కదా సార్, ఆయనకి కోపం ఉంటుంది కదా, మా తాత పెట్టిన పార్టీ కదా, నన్ను ఇలా అవమానపరుస్తూ ఉన్నారు అని చెప్పి. తాత పెట్టిన పార్టీ, తండ్రి పెట్టిన పార్టీ ఉంటుందా అండి రాజకీయాల్లో? అదే నడుస్తుంది కదా సార్ ఇప్పుడు అంతా కూడా. ఇప్పుడు మీరు కూడా అలా అడిగితే నేను వరుణ్ ఫిరోజ్ గాంధీ తాత పెట్టిన పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ. వరుణ్ ఫిరోజ్ గాంధీకి ఇందిరాగాంధీ నానమ్మ కదా, జవహర్లాల్ నెహ్రూ ముత్తాత కదా.
మరి మా నాన్నమ్మ పార్టీ కాంగ్రెస్ అయ్యి కదా అప్పుడు అని చెప్పి వరుణ్ ఫిరోజ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో చల్లరి చేస్తా అంటే ఒప్పుకుంటారండి. తాతలు ముత్తాతలు పెట్టిన పార్టీలు ఏంటండి? పార్టీలు అనేది రాజకీయ పార్టీలు పెడితే ఎన్టీ రామారావు ఒక్కడే తెలుగుదేశం కాదు కదా. ఆ మాటకైతే ఎన్టీ రామారావు ఉండగానే కదా ఎన్టీ రామారావు పక్క పెట్టింది తెలుగుదేశం. ఎన్టీ రామారావు బతికుండగానే కదా ఎన్టీ రామారావు పక్కకు పోయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయింది. సస్పెండ్ చేశారు కదా. సో మరి తాత పెట్టిన పార్టీ ఎక్కడిది? సో అందువల్ల ఈ తాత ఒక జూనియర్ ఎన్టీఆర్కే కాదు, లోకేష్ కన్నా తాత ఎవరికైనా తాతే కదా. అది కాదు, నీవు ఆ పార్టీలో చురుగ్గా లేకుండా, ఆ పార్టీ కార్యకలాపాల్లో భాగస్వామి కాకుండా, ఆ పార్టీ వారసత్వాన్ని అడగలేవు. అందువల్ల తెలుగుదేశం సభలో జూనియర్ ఎన్టీఆర్ పేరిట హల్చల్ చేయడము సరైనది కాదు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెట్టాలి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఎందుకు పెడతారండి? అలాగే సార్, అక్కడ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పెట్టారు, దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ రెండు ఒక దానిలో కలిపి పెట్టారు. ఎలా పెడతారంటే బాలకృష్ణది పెట్టారు, సీనియర్ ఎవరిది పెట్టకూడదు అంటారు. చంద్రబాబు నాయుడుది పెట్టారు. అదే అడుగుతున్నా, జూనియర్ ఎన్టీఆర్ నేను ఆ ఫ్లెక్సీలు చూడలేదు కానీ చెప్తున్నాను, ఎన్టీ రామారావు ఫ్లెక్సీలు తప్ప వేరే ఫ్లెక్సీలు ఏవీ పెట్టకూడదు. అందువల్ల బాలకృష్ణ ఫ్లెక్సీలైనా, చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలైనా, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలైనా, ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు. చంద్రబాబు నాయుడుకు మామ, బాలకృష్ణకు ఫాదరు, జూనియర్ ఎన్టీఆర్ తాత అనే యొక్క పరిమితమైన స్థాయికి ఎన్టీ రామారావు స్థాయిని తగ్గించకూడదు. రేపు ఇదే పంచాయతీ లక్ష్మీపార్వతి తరఫున వైసీపీ వాళ్ళు ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతి ఫోటో ఫ్లెక్సీలు పెడతాడు. అసలు మీరు రామారావు నివాళులు అర్పిస్తానరా, ఆయన అవమానిస్తానరా? ఇదేం ఫ్లెక్సీలు అండి? మీ ఫ్లెక్సీలు పెట్టుకోవడం మధ్యలో ఎన్టీ రామారావు ఫ్లెక్సీలు పెట్టుకోండి, మీరు పోటీ పడి అభ్యంతరం లేదు కదా. అయితే బాలకృష్ణ తొలగించమంటే అన్ని ఫ్లెక్సీలను తొలగించమనాలి. ఆయన కోరితే అది కూడా ఆయన అధికారులను చెప్పి అన్ని ఫ్లెక్సీలు తొలగించమని చెప్పాలి. ఎందుకంటే ఇది పబ్లిక్ స్పేస్, అందరికీ హక్కు ఉంటుంది కదా అక్కడ. కానీ ఇప్పుడు ఒక్క జూనియర్ ఎన్టీఆర్, నేను కూడా ఎన్టీ రామారావు అభిమానిని, నా ఫోటో ఎన్టీ రామారావు ఫోటో పెట్టి నేను పెట్టుకుంటా అంటే ఒప్పుకుంటారా? మరి నేను కూడా రామారావు అభిమానిని. ఏమన్ టీవీ అని దానవీరేశ్వరంలో రామారావు డైలాగ్ ఇప్పటికీ కూడా నాకు చాలా ఉత్తేజాన్ని ఇస్తుంది. అంటే కొంతమంది ఫ్యాన్స్ కూడా పెట్టుకున్నారు కానీ సార్, దగ్గరగా అయితే కుటుంబ సభ్యులు పెట్టుకున్నారు. ఎవరు పెట్టినా ఎన్టీ రామారావు ఫోటో ఫ్లెక్సీల వరకు పెట్టడం న్యాయము. తొలగిస్తే అందరికీ తొలగించాలి, ఉంటే అందరికీ ఉండాలి. సో అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇది ఊహాజనితమైన ప్రశ్న, మీరు మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి. అభ్యంతరం ఉండదు, నేను సమాధానం చెప్పాను. ఒకవేళ మీకు ఒకవేళ అంటే నచ్చదు కదా సార్, ఒకవేళ నేనంటే చెప్తాను. ఒకవేళ ఏమైతుందంటే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్గా మళ్ళీ రావాలి అనుకుంటే, యాక్టివ్ అవ్వాలనుకుంటే, లేకపోతే ఏ వైసీపీకో సపోర్ట్ చేయాలనుకుంటే అప్పుడు ఎలా మారొచ్చు అంటారు? సపోర్ట్ చేసినప్పుడు మాట్లాడదాం. అప్పుడు చెప్పగలుగుతాను. రైట్ సార్. జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ ఒకవేళ బీజేపీ సపోర్ట్ చేయాలనుకుంటే, అంటే నేను కొడాలి నాని కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలనుకుంటే, ఒకవేళ ఆయనే పార్టీ పెట్టాలనుకుంటే, అదంతా జరిగిన తర్వాత ఇవన్నీ మాట్లాడాలంటే 5-6 గంటలు పడుతుంది ఖచ్చితంగా సార్. ఒకవేళ ఆయన సమాజ్వాదీ పార్టీలో చేరాలనుకుంటే, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ బహుజన్ సమాజ్ పార్టీలో చేరాలనుకుంటే దానికి ఆన్సర్లు ఉంటాయండి. అంటే నిన్న ఇష్యూ అయిన తర్వాత కొడాలి నాని కూడా చాలా గట్టిగా రియాక్ట్ అయ్యేదేనా. ఇప్పుడు అంటే లోకేష్ ఏమన్నారంటే అండి, ఆయన ఏమంటారంటే మీ తాత ఖర్జూరన్ నాయుడు జూనియర్ ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్, ఆయన వారసత్వం జూనియర్ ఎన్టీఆర్కే వస్తుంది, ఆయన ముందు మీరు నథింగ్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు సార్. రాజకీయ నాయకుల ప్రతి వ్యాఖ్య పైన వ్యాఖ్యానించడం నా తరం కాదండి. రైట్ సార్. విమర్శించుకుంటారు ఒకరికొకరు, ప్రతి దానిపైన నేనేం కామెంట్ చేయగలను. ఖచ్చితంగా సార్. రైట్.